నేషనల్ హైవే 440 రహదారి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టగా భూ నిర్వాసితులు తమ స్థలాలకు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న ధరకు అనుగుణంగా లేదని, నష్టపరిహారం పెంచి తాము కోల్పోతున్న స్థలానికి బదులుగా మరొక చోట భూమిని కేటాయించాలని భూ నిర్వాసితులు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ను కోరారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ మీదుగా 440 నేషనల్ హైవే వెళుతూ ఉండగా ఇందుకు సంబంధించి నిర్వాసితులతో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మంగళవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భూ నిర్వాసితులు బాధితులు తమ గోడును జాయింట్ కలెక్టర్కు విన్నవించుకున్నారు. దశాబ్దాల కాలంగా తాము కాపాడుకుంటూ వస్తున్న భూములను ప్రభుత్వం మార్కెట్ ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ధర వ్యత్యాసం ఉందని అన్నారు. నిర్వాసితుల సూచనలు సలహాలు విన్న జాయింట్ కలెక్టర్ వారి డిమాండ్లను రికార్డు చేశామని, తగిన నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. సమావేశంలో నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, జమ్మలమడుగు ఆర్టీఓ సాయిశ్రీ, ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య, డిప్యూటీ తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎందుకు నేను రావాల్సి జరిగిన విషయం అని అన్నారు కాబట్టి మేము ఆ విషయం మీకు తెలియజేస్తున్నాము. ఏంటంటే మేడం, మా పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు. ఇంకో చిన్న రిక్వెస్ట్ మేడం, పూర్తిగా డిస్ప్లేస్ అయిపోయింది. సోషల్ ఎకనామికల్లీ టోటల్లీ వారికి చాలా ఇది మార్పు వచ్చేసింది. లైక్ నేను విలేజ్ గురించి మాట్లాడలేదు. అక్కడ ల్యాండ్ కొనల గురించి మాట్లాడా, మాది కూడా ల్యాండ్ పోతాను కదా మేడం, మాది కూడా ఇల్లు పోతున్నాయి కదా మేడం, దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ కేటగిరీ నేను నోట్ చేశాను. మీ పాయింట్ ఏం లేదు మేడం, శ్రీనిధి పాల కేంద్రం ఎదురుగా సాయి రూపాయి వెంచర్ ఒకటి ఉంది మేడం. దాదాపు 40 ఎకరాలు ఉన్నటువంటి వెంచర్. ఆ వెంచర్లో దాదాపు 50 మంది ప్లాట్లు పోతున్నాయి మేడం. దాదాపు 14 ఎకరాలు వెళ్తున్నారు మేడం. అక్కడ 14 ఎకరాలు వెళ్తున్నాయి, 48 మంది ప్లాట్లు మేడం. అక్కడ ఆ ప్లాట్లలో దాదాపు 2.5 ఎకరమైన రోడ్స్ ఉన్నాయి మేడం. ఫ్రీ రోడ్స్ అని ఉన్నది మేడం. ఇప్పుడు మీరు ఇస్తారు కదా, మొత్తం ల్యాండ్ కింద అమౌంట్ ఇస్తారు కదా మేడం. నేను అనేది ఆ 48 మందికి కూడా ఈ రోడ్డు అప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు ఈ రోడ్డు మీకే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మేడం. కాకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ దాంట్లో అది చూపించలేదు మేడం. 2.5 ఎకరా దాదాపు ఉంది మేడం. అది ఇంకా వీళ్ళకి ఇస్తే చాలా బీదోళ్ళు మేడం. ఎప్పుడో కొనుక్కొని ఉన్నారు, దాదాపు 50 మంది దాకా ఉన్నారు. సాయి కృప వన్ అవును మేడం, అవును మేడం. రోడ్లు మేము అనేది ఏం లేదు మేడం. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్లలోనే దాదాపు ఆ రోడ్డుకు 2.5 ఎకరాలు వెళ్తుంది మేడం. వస్తుందా? మేము ఎప్పుడో 2010లో ఉన్నాము. అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు 1,50,000. అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు. మా స్థలం ఎట్లా ఇవ్వాలి మేము? ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు, రేపున్న పెట్రోల్ ఖర్చు లేదు. మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా? గవర్నమెంటే కదా అది కూడా డిసైడ్ చేసేది, ట్యాక్స్ వేసుకొని. ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అని చెప్పండి. 2,59,000 చెప్తున్నాము. మాకు ఇంత ఇవ్వండి అని అడగండి అని పప్పులు పిల్లల కాదు నేనా సమస్య, అది కాదు. మాకు ఇంత ఇవ్వండి సార్ అని అడగండి. దినాతి దినంగా అమ్మా అడగవయ్యా, ఏదో చెప్పకుండా మాకేమన్నా కొంత పెంచి ఇవ్వండి అమ్మా అని అడగాలి కానీ మీరు చెప్పడమే అంత తక్కువ చెప్తే మేము ఎంత పెంచితే ఒక 10,000 20,000 యాడ్ చేస్తాం. వేరే ఊరు నుంచి ఇక్కడ చేరినాను. 5 ఎకరాలు పొలం అమ్ముకొని నాకు 2 కొడుకులు. మా ఇంటి అమ్మల పని చేసి భూములు అమ్ముకొని అనాథలు మాత్రం వచ్చి 5 చెట్లు కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. నాకు 2 కొడుకులకు, వాళ్ళకు చిన్న పేద పిల్లలు 2 కొడుకులకు. నా కొడుకు ఏదో మంచాలు వ్యాపారం చేసుకుంటా ఆ ఇంటిలోనే బాడిగలు ఉండేలాగా బతుకులాడుకుంటా బతుకుతున్నాం. పేద పిల్లలు. నా చిన్న కొడుకు ఏదో చిన్న స్కూల్లో పోతే 6,000 7,000 జాబ్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళము మేము ఎలా ఇల్లు కట్టుకోవాలా? మిచ్చే డబ్బులు మేము ఏడ స్థలం కొనాలి? మేము ఎట్లా ఇల్లు కట్టుకోవాలి? నేను ఒక అనాథి. ఇక్కడే హౌస్ ఫ్లాట్స్ బిజినెస్ జరుగుతోంది. ఎవరే కానీ గత 15 సంవత్సరాల కిందటి వరకు కూడా ఎవరే కానీ ఎటువంటి పంటలు పండించే వాళ్ళు లేరు. ఇక్కడ దయ ఉంచి ఇక్కడ వ్యవసాయం లేదు. మొత్తం వచ్చేసి
ఫ్లాట్స్ గానే ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్స్ కానీ రిజిస్టర్ అవుతున్నాయి, ఫ్లాట్స్ కానీ వ్యాపారం జరుగుతోంది. మేము కొన్ని కూడా 44 సంవత్సరాలు అయింది మేడం. మా తండ్రి గారు మా కోసం ఒక 20 సెంట్ల స్థలాన్ని నీలాపురం రోడ్లో 44 సంవత్సరాల కింద ఉన్నారు, హౌస్ ప్లాట్ల కిందనే. అప్పటి నుంచి ఇక్కడ ఎటువంటి ఫార్మరింగ్ కానీ ఎటువంటి పంటలు కానీ చేయలేదు. మీరు దయ ఉంచి ఒకసారి మీ అధికారి గణాన్ని పంపించైనా చూడండి. చుట్టూ 8 కిలోమీటర్ల వరకు ఎటువంటి పంటలు పండించే వాళ్ళు లేరు మేడం. అన్ని ఇక్కడ ఫ్లాట్సే ఉన్నాయి మేడం. ఫ్లాట్స్ గా జరిగాయి. అది కూడా హౌస్ ఇళ్ళ యొక్క నిర్మాణం కోసం తీసుకున్న ఫ్లాట్లే మేడం. ఇక్కడ జరిగేదని గతంలో ఎవరి శక్తికి తగ్గట్టుగా 5 సెంట్లు 3 సెంట్లు 10 సెంట్లు వాళ్ళ పిల్లలకి ఇవాళ మేము సంపాదించుకొని పొద్దులో ఇల్లుగా కొనలేకపోయాము. మా పిల్లలకు కనీసం అక్కడైనా స్థలం కొనించి దాచిపెడదామనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు. కానీ ఇప్పుడు మా అదృశ్యం ఎట్లుందంటే అది కాస్త ఈ రోడ్డు ద్వారా పోతా ఉంది. దయ ఉంచి మా మీద మేము ఎందుకు అడుగుతున్నామంటే మేమందరం బాధితులమే. ఇక్కడ ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేము మేడం. చిన్న సంసారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళమే ఉన్నాం. ఎందుకు మిమ్మల్ని మేము ఇంత రిక్వెస్ట్ చేస్తున్నామంటే 44 సంవత్సరాల కింద మా తల్లిదండ్రులు ఇద్దరు మాది చిన్న చిల్లర కొట్టు, దాంట్లో అతి కష్టం మీద మా నలుగురిని పిల్లలు మేము ఈ NH 440 హైవే రోడ్లో స్థలం బాధితులం అందరము. మా స్థలాలన్నీ కూడా హౌస్ ఫ్లాట్సే. ఇక్కడ వచ్చేసి ఈ హౌస్ ఫ్లాట్స్ కాకుండా వాళ్ళు గవర్నమెంట్ వారు అధికారులు అయితే మాకు అన్యాయం చేస్తున్నారు. అన్యాయం అంటే దాని విలువను కూడా చాలా తక్కువ చేసి చెప్తూ మా అందరినీ చాలా బాధ పెడుతున్నారు. ఎందుకనగా గత 40 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ కొత్తపల్లె పంచాయతీలో మంచిగా అభివృద్ధి చెందుతున్నది. మా తల్లిదండ్రులు అయితేనేమి పెద్దలైతేనేమి ఇక్కడ స్థలాలు పోగొట్టుకున్న బాధితులందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం గురించి గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, NH రోడ్డు జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడ కొత్తపల్లె పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ మేమందరం హాజరైనాము. ఈ హాజరులో చాలా ఉదయం నుంచి చాలా అందరం పడిగాపులు కాసాము. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు రాష్ట్రంలో వచ్చి మాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ఈ సమయంలో గౌరవనీయులైన శ్రీ కొత్తపల్లె పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి శివచంద్రారెడ్డి గారు మా అందరికీ ఇక్కడ పానీయాలు స్నాక్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క గొప్ప మనసును తెలియజేసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాక మా విషయంలో కూడా మా స్థలాలు పోగొట్టుకున్న వ్యక్తుల విషయంలో కూడా గౌరవనీయులైన శివచంద్రారెడ్డి గారు సానుకూలంగా మాట్లాడి జాయింట్ కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో అందరితో మాట్లాడారు. మాకు ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అందరూ బాధపడతారు అంటూ కొన్ని కాలనీ వాసులను వాళ్లకు రోడ్ల విషయంలో అయితే శివచంద్రారెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడింది కాక ఇక్కడ స్థల బాధితులు చాలా మంది రోడ్లలో లెక్క కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారిని కోరినాము. వాళ్ళు సానుకూలతతో స్పందిస్తామని చెప్పినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు పట్టణానికి సమీపాన ఉన్నటువంటి మేజర్ పంచాయతీ మా కొత్తపల్లె పంచాయతీ నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించి ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి స్థలాలను కోల్పోయినటువంటి బాధితులమందరూ కూడా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యేసి సాయంత్రం 5 గంటలకు జిల్లా జేసీ గారు, ఆర్డీఓ గారు, నేషనల్ హైవే జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వస్తే మా యొక్క విన్నపాలను వారి అందరికీ తెలియజేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి నష్టపరిహారము కేవలం 2,50,000 రూపాయలు చెప్పవచ్చారు. అది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రోజులలో ప్రొద్దుటూరుకు అతి సమీపాన ఉన్నటువంటి డెవలప్మెంట్ అయినటువంటి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీకి తగినటువంటి నష్టపరిహారం కాదని మేము వినయంగా అధికారులకు తెలియజేశాము. దీనిపైన పునరాలోచన చేసుకొని కొద్ది రోజులలోనే మళ్ళీ మాతో వాళ్ళు కూర్చొని సంభాషిస్తామనేసి జిల్లా అధికారులు, ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు వారి యొక్క విషయాన్ని మాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి మాకు వెన్నంటూ ఉంటూ మాకు కావలసినటువంటి తీర్థ పానీయాలను కూడా
మా పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి శివచంద్రారెడ్డి గారు మా విషయంలో చొరవ తీసుకున్నారు, మాకంటూ మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు చాలా మేము రుణపడి ఉంటామండి. ఉదయం నుంచి మా సమస్యను వారి సమస్యగా భావించి మా సమస్యను వాళ్ళ భుజస్కంధాల మీదకి తీసుకొని మా యొక్క సమస్యను ఉన్నత అధికారులకైతేనేమి, జిల్లా అధికారులకైతేనేమి, పై పెచ్చు నాయకులకైతేనేమి తెలియచేయడానికి మాకంటూ అండగా నిలబడినటువంటి మీడియా సోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.